అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే ఎస్ఏ2 తెలుగు 6th క్లాస్కి సంబంధించిన టోటల్ క్వశ్చన్ పేపర్. విద్యార్థులు జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు చేసుకునే ఒక సబ్స్క్రైబ్ అండ్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఒక రకమైన సపోర్టింగ్గా ఉంటుందమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ముందుగా మీకు ఇలాంటి బిట్స్ ఉంటాయి. ఈ బిట్స్ ఉన్నప్పుడు ఓఎంఆర్ షీట్లో మీరు బబుల్ చేయాల్సి ఉంటుందమ్మా. తర్వాత ఈ ఓఎంఆర్ షీట్లో రాయాల్సినవి, తర్వాత ఓఎంఆర్ షీట్లో చేసిన తర్వాత మీరు రాసేటివి కూడా ఉంటాయి. ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా. మీరు కేవలం క్వశ్చన్ నెంబర్ చూసుకోవాలా. క్వశ్చన్ నెంబర్ తర్వాత అది ఏనా, బీనా, సీనా, డీనా అని 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆ 4 ఆప్షన్స్ తగ్గట్టుగా మీరు వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఓఎంఆర్ షీట్లో అయితే ఉంటాయి. ఓఎంఆర్ షీట్లో మీరు బబుల్ చేయాల్సి ఉంటుంది. ఓఎంఆర్ షీట్లు మార్కులు సపరేట్ ఉంటాయి. తర్వాత మీరు రాసేటివి కూడా ఉంటాయి. ఇవన్నీ ఓఎంఆర్ షీట్లో రాసేటివి. విద్యార్థులు జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇక్కడ ఏంది విగ్రహ వాక్యం ఇచ్చినారు, తర్వాత సంయుక్త వాక్యాలు ఇచ్చినారు, తర్వాత ఇది పేరాగ్రాఫ్కి సంబంధించిన క్వశ్చన్స్. ఈ పేరాగ్రాఫ్ జాగ్రత్తగా చదవండి. పేరాగ్రాఫ్ చూడండి, పేరాగ్రాఫ్ చూసుకోండి మా. ఈ పేరాగ్రాఫ్ చదివిన తర్వాత ఈ పేరాగ్రాఫ్కి సంబంధించి కింద క్వశ్చన్స్ ఇచ్చినారు. ఆ పేరాగ్రాఫ్లోనే మీకు ఆన్సర్స్ అనేవి ఉంటాయి. దాన్ని జాగ్రత్తగా చదువుకోవాలా. నేను స్క్రోల్ చేస్తున్నప్పుడు మీరు స్క్రీన్ షాట్స్ తీసుకుంటే చాలు. తర్వాత ఇక్కడగానే అంతే, కింది గద్యాన్ని చదివి క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఇచ్చినారు కదా. ఈ పేరాగ్రాఫ్ను కూడా మీరు చదవండి. ఈ పేరాగ్రాఫ్ని చదివిన తర్వాత ఇక్కడ మీకు ఈ పేరాగ్రాఫ్కి సంబంధించి కింద క్వశ్చన్స్ ఇచ్చినారు. ఇక్కడ చూడండి మా, ఈ క్వశ్చన్స్ ఇచ్చినారు కదా. ఈ క్వశ్చన్స్ని మీరు ఆన్సర్స్ అనే పేరాగ్రాఫ్లో ఉంటాయి. తర్వాత క్రింది ఇవి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయే ఈ క్వశ్చన్స్, దీనిని మీరు ఆన్సర్ షీట్లో రాయాలి. ఆన్సర్స్ మీ జవాబు పత్రంలో క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. అర్థమవుతుందా? ఇది కానంతే సెక్షన్ సి. ఇక్కడ కానంతేనా, దీనికి సంబంధించిన ఆన్సర్స్ కూడా మీరు జవాబు పత్రంలో రాయాలా. తర్వాత నెక్స్ట్, క్రింది చిత్రాలను చూసి కథను మీ సొంత వాక్యాలలో రాసి దానిలో నీతిని రాయండి. ఇక్కడ చూడండి ఇక్కడ చిత్రం ఇచ్చినారు, దీనికి సంబంధించిన ప్రశ్నలు అనేది ఇక్కడ కింద ఇచ్చినారమ్మా. తర్వాత మీ జవాబు పత్రంలో క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి అని ఇచ్చినారు కదా. ఇక్కడ కుసుమ ధర్మన్న గారు భర్తమాత బిడ్డలైన మనల్ని మేలుకొల్మని ఈ పద్యంలో చెప్పినారు కదా. ఇది మొత్తం క్వశ్చన్ పేపరు. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు చేసుకునే ఒక సబ్స్క్రైబ్ అండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఒక రకమైన సపోర్టింగ్గా ఉంటుందమ్మా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అందరికీ మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నా. అందరికీ ధన్యవాదాలమ్మా.